శ్రీరంగం సంబారా దోశ. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఐటెం చాలా ఫేమస్గా ఉంటుంది. తమిళనాడులోని శ్రీరంగపట్టణానికి చెందిన శ్రీరంగం సంబారా దోశ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. శ్రీరంగం సంబారా దోశకి పొట్టు మినప్పప్పే వాడుకోవాలి. అందరి దగ్గర ఇది ఉండదు కాబట్టి మినపప్పుతో చేసి చూపిస్తున్నాను. మినపప్పు 1 కప్పు. ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం తీసుకోండి. ఇలా బియ్యం తీసుకున్న తర్వాత వీటన్నింటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వీటిలోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత మూసి 4 గంటలు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న వాటిల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని గిన్నెలోకి తీసుకొని శ్రీరంగం సంబారా దోశలు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ దోశలు మందంగా ఉంటాయి కాబట్టి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని మూత మూసి 8 గంటలు ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టండి. 8 గంటల తర్వాత మూత తీసి చూడండి ఎంత బాగా అయిందో ఫర్మెంటేషన్. అందులో ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేయండి. ఇలా చేయడం వల్ల దోశ తీయడానికి ఈజీగా వస్తుంది. ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను పెన్నం మీద వేసుకొని గిన్నెతో కొద్దిగా స్ప్రెడ్ చేయండి. ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద ఉన్నంత తడంతా పోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత చిట్లం పొడి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. చిట్లం పొడి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. ఈ దోశను ఒక సైడే కాల్చుకోండి. చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో. అలాగే మిగతా దోశలన్నింటిని కూడా చేసుకోండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే ఆ లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.